హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ 8 కోసం రోహిత్ బిగ్ రిస్క్. ఫ్రెండ్స్, ఇది నిజమే. T20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. అందులో ఎంతో స్ట్రాంగ్ టీమ్ ఉన్నటువంటి శ్రీలంక కానివ్వచ్చు, లేకపోతే న్యూజిలాండ్ కానివ్వచ్చు, అలాంటి పెద్ద పెద్ద టీమ్స్ని బోల్ట్ అవుట్ చేసి ఆఫ్ఘనిస్తాన్, యూఎస్ఏ ఈ టీమ్స్ క్వాలిఫై అయిపోయాయి అనమాట. సో ఈ నేపథ్యంలో యూఎస్ఏ పిచెస్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనకు మ్యాచెస్ వెస్ట్ జరగబోతున్నాయి అనమాట. అందుకు అక్కడ పిచెస్కు సంబంధించి రోహిత్ శర్మ స్పిన్నర్స్ కొంచెం అనుకూలించే అవకాశం ఉందనేసి ముగ్గురు స్పిన్నర్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. యుజ్వేంద్ర చహల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ముగ్గురిని కూడా ఆడిస్తాడు అనేది బాగా అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ డెసిషన్పై రోహిత్ శర్మ కన్ఫామ్గా సెలెక్టర్స్తో గొడవపడి మరి నాకు ముగ్గురు స్పిన్నర్స్ కావాలి అని అంటూ పట్టుబట్టడం అనేది తెలుస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కొంతమంది క్రికెట్ పెద్దలు అయితే అది అంత కరెక్ట్ కాదు, 3 స్పిన్నర్స్ తీసుకురావడం కరెక్ట్ కాదు, సో బ్యాటింగ్ లైనప్ మారిపోతుంది, మిడిల్ ఆర్డర్లో మంచి ఆల్రౌండర్స్ కావాలి అని అంటూ కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. సో రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ అయితే కరెక్ట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన రవీంద్ర జడేజా ఆల్రౌండర్ చూస్తాను, ఆల్రౌండర్ ప్లస్ స్పిన్ బౌలింగ్ బాగా వేస్తారనమాట. సో కాబట్టి మేబీ చూడొచ్చు, ఒక మ్యాచ్ 2 మ్యాచెస్ చూసిన తర్వాత మేబీ చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనకు ఆల్రెడీ ఇప్పుడు సూపర్ 8లో మనకు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రతికూలమైనటువంటి మ్యాచెస్ జరగబోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఫస్ట్ మ్యాచెస్ నుంచి కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి గెలిస్తేనే క్వాలిఫై అవుతారన్నమాట సెమీస్లోకి, లేకపోతే చాలా కష్టము. మరి రోహిత్ శర్మ ఎలాంటి ప్లానింగ్స్తో వస్తారు అన్నది ఇంకొద్దురు అయితే వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. అందులో మనకు ఫస్ట్ మ్యాచే ఆఫ్ఘనిస్తాన్ జరగబోతుంది అనమాట. సో ఆఫ్ఘనిస్తాన్ మనం తక్కువ చేసేదానికి ఏం లేదండి. ఆఫ్ఘనిస్తాన్లో మంచి పేస్ బౌలింగ్ ఉంది, అట్ ది సేమ్ టైం స్పిన్ రషీద్ ఖాన్ ఫస్ట్ టైం తన కెప్టెన్సీ చేస్తున్నాడు. సో లీగ్ మ్యాచ్ చాలా బ్రహ్మాండంగా ఆడారనమాట. సో కాబట్టి ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మనం అయితే వేచి చూడాలి. ఇంకొకటి ఏంటంటే విరాట్ కోహ్లీ ఫామ్ అండి. విరాట్ కోహ్లీ చాలా అయితే కేవలమైన ప్రదర్శన ఇస్తున్నాడు అనమాట T20 వరల్డ్ కప్లో. సో తనగడ పుంజుకునే ఓపెనింగ్ బలం చేకూరిస్తే రోహిత్ శర్మతో పాటు నిజంగా ఇంకా చాలా బాగుంటుంది. అలానే శివం దుబే, సో తను కూడా ఇంకా మంచి ఫామ్లో రావాలి, ఒక బౌలింగే కాదండి, బ్యాటింగ్. సో బ్యాటింగ్లో కూడా తనైతే మంచి ఫామ్లో, ముఖ్యంగా చెప్పాలంటే శివం దుబే బ్యాటింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో తను బ్యాటింగ్ ఇంకొంచెం బాగా చేస్తే చాలా బాగుంటుందని అయితే కోరుకుంటున్నాను. నా పాయింట్ ఆఫ్ ప్రకారం అయితే రోహిత్ శర్మ 3 స్పిన్నర్స్ తీసుకోవడం కరెక్టే అని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము 3 స్పిన్నర్స్ అయితే ఎలా ఉంటుంది అనేది రోహిత్ శర్మ డెసిషన్పై మీ ఒపీనియన్ అనేది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.